అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'స్ఫూర్తి'. రచన సింహప్రసాద్ గారు. మరి కథలోకి వెళ్దామా? నేను వెళ్ళేసరికి శవాన్ని ఇంకా తీసుకెళ్ళలేదు. హైదరాబాద్ నుంచి పడుతూ లేస్తూ వచ్చినందుకు కడచూపు దక్కింది. చంద్రం వచ్చేశాడు, తదుపరి కార్యక్రమం మొదలుపెట్టేయండి, పాపం ఎవరు ఇన్ని కాఫీ నీళ్లు కూడా గొంతులో పోసుకోలేదు, తొందర పెట్టారు ఒకరు. మామయ్య నిర్జీవమూర్తిని సమీపించాను. చైతన్యంతో జీవనదిలా ఉండే మామయ్య ఇప్పుడు ఎండి బీటలు వారిన నేలలా ఉన్నాడు. మనిషిలోంచి పచ్చని చిలుక ఎగిరిపోతే మిగిలేది తోలు కప్పిన ఎముకల గూడే. అది తెలియక ఏదేదో బావుకోవాలని, ఎంతెంతో నొల్లుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాం. పూలదండ వేసి కాళ్లకు నమస్కరించి అత్త దగ్గరికి వెళ్ళాను. బావురు మంది ఓదార్చడానికి మాటలు దొరకలేదు. అసలు ఇలా ఎలా అయిందిరా? ఆ మధ్య చూసినప్పుడు బాగానే ఉన్నాడే. మామయ్య గారి అబ్బాయి రవిని అడిగాను. రోగం రోస్తూ ఏం లేవు, చెట్లు పుట్టలు అంటూ తిరుగుతున్న మనిషే నిన్న రాత్రి అన్నం తిని పడుకున్నారు అంతే, మరి లేవలేదు. కళ్ళు తుడుచుకున్నాడు. మంచివాడిని మరణమందు చూడమన్నారు. మంచివాడు గనకనే సునాయాస మరణం లభించింది, అదృష్టవంతుడు అని ఒక ముసలాయన అన్నాడు. ఆ మాటల్లో తనకు అలాంటి భాగ్యం ఉందో లేదో అన్న దిగులుంది. శవానికి స్నానం చేయించారు, బొట్టు పెట్టారు, కొత్త బట్టలు కప్పారు, సిద్ధం చేసిన పాడెక్కించారు. నారాయణ అంటూ శవయాత్ర మొదలైంది. ఊరంతా కదిలొచ్చింది. ఎంతైనా పల్లెల్లోని కలిసికట్టుతనం, అభిమానం వేరు. మౌనంగా అనుసరిస్తున్నాను. మామయ్య తాలూకా జ్ఞాపకాలు మదిలో ప్రాణం పోసుకున్నాయి. మామయ్య అదో తరహా మనిషి. ప్రతిదానికి నీతి రీతి అంటూ అడ్డం పడేవాడు. మేము సుమతీకారుడు అని చాటుగా పిలుస్తూ హేళనగా నవ్వుకునేవాళ్ళం. పెద్ద తోట మధ్య చిన్న తాటాకులు ఇల్లు కట్టుకున్నాడు. పెద్ద మేడ కట్టుకోగల శక్తి ఉంది, అయినా కట్టలేదు. మొండి మనిషి. బుద్ధి ఉన్నవాడెవడు అలా చేయడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చిన్నప్పుడు మేము ఆడింది పాడింది, అట్ట కిరీటాలు పెట్టుకుని నాటకాలు వేసింది ఆ తోటలోనే. కోతి కొమ్మెచ్చి ఆటలు ఎన్నిసార్లు ఆడామో లెక్కలేదు. కొమ్మలు విరుగుతాయంటూ మామయ్య కర్ర తీసుకుంటే అందకుండా పారిపోయేవాళ్ళం. మామిడికాయలు ఉసిరికాయలు ఎన్ని తిన్నామో, ఎందరికి పంచామో చెప్పలేను. బడికెళ్తున్న రోజుల్లో కాగితాల మీద బొమ్మలు గీస్తూ చించి పారేస్తూ ఉంటే మామయ్య ఊరుకునేవాడు కాదు. పలక మీద ప్రాక్టీస్ చేసుకోమనేవాడు. ఓసారి ఏకంగా నాపరాయి మీద నామశుద్ధతో రాయిపించాడు. చాదస్తపు మనిషి. 4-5 ఏళ్ల క్రితం సిటీలో చక్కని బిల్డింగ్ కట్టాను. ఎలివేషన్ బాగుంది, మార్బుల్స్ బాగున్నాయి, వాస్తు బాగా కుదిరింది, లొకేషన్ అద్భుతం అన్నారు గృహప్రవేశానికి వచ్చిన అతిథులు. మామయ్య వచ్చాడు. ఆయనకు అవేం పట్టలేదు. ఇంటిని చూస్తూనే చప్పరించేశాడు. స్త్రీకి బొట్టు ఎలాగో ఇంటికి చెట్టు అలారా. ఇల్లు కొంచెం వెనక్కి కట్టుకుని 4 చెట్లు నాటుంటే బాగుండేది. ఇప్పుడైనా పర్వాలేదు. గోడ పక్కన మామిడి మొక్క, వేప మొక్క నాటేయి. మామిడి చెట్టు నీడని ఫలాన్ని ఇవ్వటమే కాదు, ప్రతి శుభకార్యానికి పచ్చని ఆకులు ఇస్తుందిరా. వేపగాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్నాడు. ఆయన ధోరణికి నవ్వాలో ఏడవాలో తెలియలా. ఇక్కడ గజం స్థలం రేటు వేలల్లో ఉందని, కారు పార్కింగ్ అత్యవసరమని ఆయనకి తెలిస్తే కదా. నిన్నగాక మొన్న మా నాన్న చనిపోయినప్పుడు వచ్చాడు. అందరిలోనూ అదోలా మాట్లాడి పలచన అయ్యాడు. ఎవరూ పైకి నవ్వలేదు, కానీ లోపల బాగా నవ్వుకునే ఉంటారు, జోకులు వేసుకుని ఉంటారు. మా నాన్న లివర్ పాడై మరణించారు. దానికో తీగ లాగాలని చూశాడు. మీ నాన్న ఆరోగ్యం దొడ్డదిరా. సద్దన్నం తిని పెరిగిన రైతు బిడ్డ. ఇక్కడికి వచ్చాకే తేడా వచ్చింది. నీ దగ్గరకు వచ్చి 4-5 ఏళ్ళు అవలా. మీరు తాగుతున్న నీళ్లు, పీలుస్తున్న గాలి పరీక్షింపజేయటం మంచిదిరా చంద్రం అన్నాడు. సిటీలో చక్కని మంజీరా వాటర్ని మున్సిపల్ కార్పొరేషన్ అందిస్తుందని ఆయనకి తెలుసుంటే అలా అనేవాడు కాదు. అంతటితో ఆగుంటే బాగానే ఉండేది. శవదహనానికి హిందూ శ్మశాన వాటికకి తీసుకెళ్ళాం. అదే సమయంలో మరో 2 కాష్టాలు కాలుతున్నాయి. వాటిని మేం తెప్పించిన కట్టెల్ని చూసి లబలబలాడాడు. శవాన్ని కట్టెలతో కాల్చడం ఎందుకురా? ఈ రోజుల్లో కూడా ఇలా కాలుస్తూ పోతే రోజుకి ఎన్ని వేల చెట్లు నేలగోలుతాయో ఆలోచించు. పంచభూతాల్లో కలిసిపోయే శవం కోసం పచ్చని చెట్లు నరకడం అమానుషం. నా మాట విని దీన్ని ఆపు. ఎలక్ట్రిక్ క్రిమిటోరియంకి తీసుకెళ్దాం. భలేవాడి మావయ్య, తలకరువ పెట్టద్దు, పిచ్చోడు చూసినట్టు చూస్తూ అన్నాను. దానికి మార్గం ఉందరా. తల కింద ఇంత కర్పూరం పెట్టి దాన్ని ముట్టించాక క్రెమిటోరియంలోకి పంపించేయచ్చు అడ్డుపడుతూ అన్నాడు.
అంతా మా వంక చిత్రంగా చూస్తున్నారు. మరీ ఇంత చాదస్తం పనికిరాదు. నలుగురితో పాటే నారాయణ అన్నారు. మరి నలిగిన తోవలో నడవకపోతే నలుగురు నవ్వుతారు. ఎవరో నవ్వుతారని మంచి పని ఆరంభించడం మానేస్తామా చెప్పు. ఇవాళ కాకపోతే రేపు వాళ్ళు సత్యం గ్రహిస్తారు. ఈ నవ్విన వాళ్లే రేపు అనుసరిస్తారు అని ప్రాధేయపడ్డాడు. కోపాన్ని విసుగ్గా మార్చుకుని ఆయన్ని పక్కన ఉండమని చెప్పి పక్కన పెట్టేసి దహన కార్యక్రమం పూర్తి చేశాం. కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. చిత్రమైన మనిషి. అదంతా గుర్తొచ్చి నా పెదాల మీద చిరునవ్వు మొలిచింది. అది సందర్భం కాదనిపించి మింగేశాను. పొలిమేరల్లో శవాన్ని దింపి కత్తితో గీతలు గీసి మళ్ళీ పాడెని లేపారు. దింపుడు కళ్ళ ఆశ. కొన ఊపిరి మిగిలి ఉందేమోనని పిసరంత ఆశతో చేసే పరీక్ష. శ్మశానానికి వెళ్ళాం. పిడకల రాసి తప్ప కట్టెలు ఎక్కడా కనిపించలా. కట్టెలు ఇంకా తేలేదేటి? చెట్టును కొట్టడం పూర్తవలేదా? కజిన్ బ్రదర్ని అడిగాను. కట్టెను కట్టెలతో కాల్చడం మా ఊళ్ళో మానేశాం. తుళ్ళిపడ్డాను. చిత్రంగా చూశాను. చిన్నగా నవ్వాను. మరి ఎలా కాలుస్తారు? ఆ పిడకలతోనా? నా స్వరంలో కించిత్ హేళన కనిపించింది కాబోలు చురుక్కుమని చూశాడు. పెద్ద చదువులు చదివిన వాడివి నువ్వు అలా మాట్లాడతావేంటనయ్య? పచ్చి వెలక్కాయ గొంతులో పడింది. ఇది వరకు ఊళ్ళో ఒక ప్రాణం పైకి పోతే ఒక చెట్టు నేలగూలేది. ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద చెట్టు అంటూ మిగలదని మామయ్య అడ్డుపడ్డాడు. పెద్దవాళ్ళకి నచ్చలేదు కానీ మా కుర్రాళ్ళకి బాగా నచ్చింది. ఇంకో దారి చూడమన్నాం. పిడకలతో కాలుద్దామన్నాడు. పెదవి విరిచేశారు అంతా. ఆసక్తిగా చూశాను. ఆవు పేడతో చేసిన పిడకలతో శవాన్ని కాలుద్దామని ప్రతిపాదించాడు మా మామయ్య. అది పవిత్ర దహనం అవుతుందని, హిందువులకు ఎంతో పుణ్యదాయకమని చెప్పాడు. ఆ పాయింట్ అందరికీ నచ్చింది. గోపంచకాన్ని గోమయాన్ని శుద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తాం కదా, అలాగే ఇది పాపశుద్ధికి ఉపయోగిస్తుంది అన్నారు కొందరు. ముక్తిదాయకం అన్నారు ఇంకొందరు. ఏవైతేనే ఊరంతా అంగీకరించింది. అదిగో అప్పటి నుంచి మామయ్య మాట బాట పట్టింది ఊరు. నిశ్చేష్టుడయ్యాను. ఒక్కసారి వెనుదిరిగి చూశాను. చాదస్తం అంటూ నేను త్రోసిపుచ్చిన మామయ్య ప్రతి మాట వెనక ఒక అర్థం కనిపించింది. మరేదో పరమార్థం వినిపించింది. ఆయన అదో తరహా మనిషి కాదు, దార్శనికుడు. పిడకల చితి మంటల్లో మామయ్య పార్థివ శరీరం కాలుతోంది. నాకు మాత్రం ఆయన చాటిన సూక్తులు నిప్పులో కాలి సత్యాలుగా నిగ్గు తేలుతున్నట్టు అనిపించింది. అప్రయత్నంగా చేతులు జోడించాను. అదండి ఈ కథ. 2013 సంవత్సరంలో రచించడం జరిగింది ఈ కథ. థ్యాంక్ యూ.